సాధారణంగా ఈ దీపావళి అనేటటువంటి పండగ 5 రోజుల పండగగా గుజరాతీ వాళ్ళు చేసుకుంటారు. కానీ అది కేవలం ఒక 3 రోజుల పండగగా ఆంధ్రులమైన మనందరం చేసుకుంటాం. తెలుగు వాళ్ళందరూ 3 రోజుల పండగే దీని ప్రత్యేకత ఏమిటి అంటే, మనకి నరక చతుర్దశితోటి ఆరంభమై దీపావళి, ఆ తర్వాత మరుసటి రోజు గోవర్ధన పూజతోటి అవుతుంది. కానీ మిగతా వాళ్ళకి అలా కాదు, 5 రోజులుగా ఉంటుంది. ఉత్తరాది వాళ్ళకి దంతేరస్ నుంచి మొదలవుతుంది. ఈ నరక చతుర్దశి అంటే ఈ నరులైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నరక బాధలకి దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి సమయం కాబట్టి దీన్ని నరక చతుర్దశి అన్నారు. నరకాసురుడు కుషేరి అనేటటువంటి ఒక స్త్రీని, అతను ప్రాగ్జ్యోతిషపురాన్ని ఏలేటటువంటి వాడు. ఆ కుషేరి అనేటటువంటి ఒక అమ్మాయిని అతను చెరబట్టి చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆ అమ్మాయి వయస్సు ఎప్పుడూ 14 ఉంటుంది, ఆ కుషేరి అనేటటువంటి అమ్మాయిని. కాబట్టి ఆ అమ్మాయికి 14 ఏళ్ళు ఉండడం వల్ల దీన్ని కుషేరి చతుర్దశి అనే పేరుతోటి కూడా పిలుస్తారు. ఇది చాలామందికి మనకు తెలియదు. చాలా ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రత్యేకంగా దీని గురించి చెప్పబడి ఉంటుంది. మనకి భాగవతం 10వ స్కంధంలో ఈ నరకాసురుడి యొక్క వధ కేవలం విష్ణుమూర్తితోటే కావడానికి దానికి కలిగిన పూర్వశాపాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ కుషేరితో పాటు 16,000 మందిని చెరబట్టాడమ్మా మొత్తం కలిపి. ఎవరు? నరకాసురుడు. ఈ 16,000 మందిని చెరబట్టినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా వీళ్ళు ఈ నరక చతుర్దశితోటి చెప్తారు, ఇంటర్లింక్ చేసి. ఈ 16,000 రుక్కులు నరక అసురుడు అంటే వాడు ఏం చేసేవాడంటే, మళ్ళీ ప్రత్యేకంగా యమలోకానికి అక్కర్లా, భూలోకంలోనే అందరికీ నరకం చూపించేవాడు. వాడి దెబ్బకి భయపడి జనాలు రాత్రిపూట దీపం వెలిగిస్తే ఎక్కడొస్తాడో అని, సాధారణంగా మనకి యుద్ధం జరిగేటప్పుడు ఇళ్లల్లో దీపాలు వెలిగించుకోం, భయపడిపోయి అన్నీ ఆపేసుకొని కూర్చుంటాం. అలా వాడి దెబ్బకి భయపడి మొత్తం అంతా దీపాలు ఆపేసేవాళ్ళు అనమాట, వెలిగించకుండా. వాడు ఏలేటటువంటి పురం పేరు కూడా ప్రాగ్జ్యోతిషపురము అంటారు. ప్రాక్ అంటే తూర్పు, జ్యోతిష అంటే వెలుగుతో కూడినటువంటి పురము అంటారు. జ్యోతి అంటే వెలుగు, షా అంటే అది రాకుండా చేసేవాడు అని, వెలుగు లేకుండా ఉండేట్టు చేసేవాడు. ప్రస్తుతం ఉన్నటువంటి అస్సాంనే మనం ప్రాగ్జ్యోతిషపురము అని పిలుస్తాం. ఈ ప్రాగ్జ్యోతిషపురాన్ని ఏలేటటువంటి వాడు మొత్తం అంతా కంటకుడిగా తయారై అందరినీ దీపాలు లేకుండా నరక బాధలు పడేట్టుగా జనాల్ని చేశాడు. కాబట్టి ఇది నరక చతుర్దశి అంటారు. ఆ నరకాసురుడు అనేటటువంటి వాడు మరణిస్తే తప్ప మళ్ళీ మన జీవితంలో వెలుగు లేదు, దీపం లేదు అనే ఉద్దేశ్యంతో అందరూ అలా ఎప్పుడు నరకుడి యొక్క అంతమవుతుంది, ఎప్పుడు ఆ పరమేశ్వరుడు వస్తాడు అని ఎదురు చూశారు. అందులో మనకి భాగవతంలో ఆ 10వ స్కంధంలో చక్కగా ఎలా అతన్ని చంపడం జరిగింది, ఇంకా అందులో ఉండేటటువంటి ఆధ్యాత్మిక ఘట్టాలు చాలా చెప్పడం జరిగింది. అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయాభావమైన ప్రధానంగా నరకాసుర యొక్క వధ ఆ రోజు జరిగింది కాబట్టి అది ఒకటి. అసలు నరకాసురుడికి ఈ నరక చతుర్దశికి సంబంధం లేదని కొంతమంది అంటారు. ఏమి నరకాసురుడికి నరక చతుర్దశికి ఎందుకు సంబంధం లేదు అంటే, నరకాసురుడు కాదండి, పితృదేవతలు నరకంలో ఉన్న వాళ్ళని తరింపజేయడం కోసం వాడేటటువంటిది కాబట్టి నరక చతుర్దశి అని చెప్తారు. ఏదేమైనా ఇది ఒక పర్వం. నరకం నుంచి పైన తప్పించినా, నరకం నుంచి భూమి మీద ఉన్న వాళ్ళని నరకాసురుడిని చంపి తప్పించినా నరకాసురుడి బాధల నుంచి బయటపడ్డాము అనేది మనకి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి నరక చతుర్దశి అనేది చాలా పెద్ద పర్వంగా మన లోపల మనల్ని మనం తెలుసుకున్న. నరకాసురుడు అంటే ఎవడు అంటే, ఎవడి లోపల వాడు విష్ణువు అనేటటువంటి చైతన్యతత్వాన్ని తెలుసుకోకుండా బయట ఉండే మాయనే తెలుసుకుంటాడో వాడిని నరకాసురుడు అంటాడు. వాడొక్కడే నరకాసురుడు కాదు, మనం కూడా మన లోపల నుంచి మనం ఏ శక్తి వల్ల మాట్లాడుతున్నాం, ఏ శక్తి వల్ల చూస్తున్నాం, ఏ శక్తి వల్ల వింటున్నాం, ఏ శక్తి వల్ల స్పర్శ తెలుసుకుంటున్నాం, ఏ శక్తి వల్ల రుచి తెలుసుకుంటున్నాం, ఏ శక్తి వల్ల నడుస్తున్నాం, ఏ శక్తి వల్ల సామాగ్రిని పట్టుకొని అటు ఇటు ఇస్తున్నాం, ఇవేవి మనం తెలియకుండా బతికేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ నిజతత్వమైనటువంటి లోపల ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోము అప్పటిదాకా మనం కూడా నరకాసురులమే. ఏ రోజు మన లోపల ఉండే ఆ అంధకారము, ఆ తమస్సు అవన్నీ పోతాయో ఆ రోజు నరకాసురుడి యొక్క వధ విష్ణుమూర్తి యొక్క ఉద్భవంతో, అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నట్టు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మనం ఆత్మస్వరూపులమయ్యాము, జ్యోతిస్వరూపులమయ్యాము
అని చెప్పుకుంటాం. ఒక్కసారి వాడిని వాడు తెలుసుకుంటే వాడి లోపల జ్యోతి వస్తుంది. దాన్నే ఆత్మ చైతన్యం అంటారు. కాబట్టి ఇలాంటి జ్యోతి తత్వాన్ని మనకి చూపించినటువంటి రోజు కాబట్టి దీన్ని నరక చతుర్దశి అంటారు. నరకుడు మన లోపల కూడా చచ్చిపోవాలి, పాత సామాన్లన్నీ కాలిపోవాలి, కొత్తగా మళ్ళీ చిగురిస్తూ ఆ ఆత్మతత్వం మన లోపలికి రావాలి అని చెప్పేటటువంటి పండగే నరక చతుర్దశి. ఈరోజు చక్కగా మనం తలస్నానాలు చేస్తాం. ఈరోజు యమతర్పణాలను వదిలిపెడతాం. యముడికి తర్పణాలను వదిలిపెట్టడం అనేది ఒక సంప్రదాయంగా ఉంటుంది. ఆ తర్వాత చక్కగా దీపాలు ఎలా చుట్టుకోవాలి, స్నానం ఎలా చేయాలి, వీటన్నిటికి కూడా అనేకమైనటువంటి సిద్ధాంతాలు మనకి చెప్పబడి ఉన్నాయి.